హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి బట్టలు పెట్టుకొని కూర్చున్నది, బట్టల దుకాణం ఏమైనా పెడుతోందా అనుకుంటున్నారా? కాదండి, ఇవన్నీ కూడా డొనేట్ చేయటానికని తీస్తున్నానండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మా చిన్న బాబు అండి. తను ఈ హాలిడేస్లో కొంచెం పొడిగయ్యాడు. సో తన బట్టలు అన్నీ కూడా పొట్టయిపోయి కొంచెం టైట్ అయిపోయి అలా అనిపించింది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ బట్టలు తీసినా కూడా అమ్మ నాకు ఇది సరిపోలేదు, నాకు ఇది చాలేదు, పొట్టయిపోయింది అనేవాడు. ఇంకా నాకు విసుగొచ్చి మొత్తం అన్ని బట్టలు షెల్ఫ్లో ఉన్నవి అన్నీ తీయించేసి బయటికి అన్నీ వేయించి ఏవి పొట్టయిపోయి ఏవి అక్కర్లేదు అన్నది తీసి స్క్రూట్నీ చేస్తే ఇన్ని వచ్చాయండి. ఇంకా చాలా ఉన్నాయి. మ్యాక్సిమం తీసేసామండి. ఇవన్నీ కూడా నేను ఒక ఒక ఫ్రీ షాప్ అనేది ఉన్నదండి వైజాగ్లో, దానికి డొనేట్ చేసేస్తున్నాను. అయితే ఆ షాప్ డీటెయిల్స్ అంటే షాప్ కాదండి, యాక్చువల్గా ఒక సండే మాత్రమే వాళ్ళు హాఫ్ డే పెడతారండి. ఆ షాప్లో పెడతారు. మనం ఇచ్చిన ఏ వస్తువైనా సరే ఆ షాప్లో డిస్ప్లే చేస్తారు. స్లమ్ ఏరియాస్లో తీసుకెళ్ళి పెడతారనమాట. ఇది మెయిన్గా వాళ్ళ షాప్ అయితే అక్కేపాలెం పోర్ట్ స్టేడియం దగ్గరలో ఉంది. నేను డీటెయిల్స్ ఇస్తాను ఎవరికైనా కావాలంటే. కానీ ఈ కొంచెం ఎక్కువ సామాను ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయంటే మాత్రం వాళ్ళు వెళ్ళి స్లమ్ ఏరియాస్లో డిస్ప్లే పెడితే ఎవరికి కావాలంటే వచ్చిన వాళ్ళు ఏం కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. సో మనం ఏదైనా సరే డొనేట్ చేయొచ్చండి. బట్టలనే కాదు, బట్టలు, యుటెన్సిల్స్, లేకపోతే బుక్స్, బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ పిల్లలవి ఏవైనా ఉంటాయి కదా, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఏవైనా మనకి వద్దు అనుకున్నవి వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి అనుకున్నవి ఏవైనా సరే వాళ్ళకి ఇచ్చేయచ్చండి. కాకపోతే అవి యూస్ఫుల్ అయ్యేటట్టుగా మరి చిరిగిపోయినవి, విరిగిపోయినవి అలాంటివి కాకుండా వాళ్ళు కూడా వాడుకునేటట్టుగా ఉండాలండి. అది వాళ్ళు చెప్పింది. అవన్నీ డిస్ప్లే చేస్తారు వాళ్ళు. డిస్ప్లే చేస్తే వచ్చి స్లమ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఎవరికి ఏం కావాలో అది తీసుకుంటారు. ఈవెన్ మన జ్యువెలరీస్ ఉంటాయి చూడండి, అంటే రింగులు, గాజులు, పూసలు, ఇవన్నీ మనం ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది, మనం వాడము అనుకున్నవి ఏవైనా సరే ఇచ్చేయచ్చండి. ఈవెన్ నేను చెప్పులు కూడా ఇచ్చేసాను. అన్నీ తీసుకుంటారు. కాకపోతే కొంచెం అవన్నీ కూడా గుడ్ కండిషన్లో ఉండాలి, అంటే వాడుకునేటట్టుగా ఉండాలన్నమాట. నేను వాళ్ళ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాకపోతే ఇది వైజాగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ మనము మన బట్టలు ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించి అలా ఉంటుంది కదండి. దాచి నేను కూడా అలాగే దాచాను. స్క్రూట్నీ చేస్తే ఇన్ని వచ్చాయంగా. ఇదన్నీ కూడా మా చిన్నోడి సెక్షన్ అండి. ఇంకా మా వారు కూడా నేను ఇచ్చేస్తానన్నారు. అది ఇంకొకసారి ఆయనది స్క్రూట్నీ చేస్తాను. మా చిన్నోడి బట్టలు నావేవో కొంచెం ఉంటే నైటీలు అలాంటివి ఇచ్చేసాను అనమాట. ఏవైనా తీసుకుంటారు వాళ్ళు. అంటే ఇది మీరు అనుకోవచ్చు ఇంతలాగా చెప్పి ఎందుకు ఇవ్వడము అనేసి. నేను చాలాసార్లు మా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకే ఇచ్చేసాను. ఎప్పుడు వాళ్ళకే ఇస్తాను. వాళ్ళు పట్టుకెళ్ళి ఏం చేస్తారో కూడా తెలియదు, అంటే వాడుకుంటున్నారో లేదో తెలీదు. ఇదైతే 10 మంది వచ్చి చూసుకుని వాడుకుంటారు కాబట్టి డెఫినెట్గా ఈసారి వాళ్ళకి ఇద్దామని చెప్పేసి నాకు రీసెంట్గా తెలిసింది. వాళ్ళ నెంబరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళే వచ్చి పిక్ చేసుకుంటారండి. మనము పట్టుకెళ్ళైనా ఇవ్వచ్చు, లేదు కొంచెం ఎక్కువ సామాన్లు ఉన్నాయి నేను ఇవ్వలేను అనుకుంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కూడా కలెక్ట్ చేసుకుంటారండి. అన్నీ తీసుకుంటారు, ఏది వద్దనరు, కానీ వర్కింగ్ కండిషన్లో ఇవ్వాలి. అలా అన్నీ సర్ది పెట్టేసిన తర్వాత వాళ్ళకి కాల్ చేశానండి. వాళ్ళు వచ్చి పిక్ చేసుకున్నారు. అంటే మనం ఇవ్వలేను అనుకుంటే వాళ్ళే వచ్చి పిక్ చేసుకుంటారనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఒక్కరికి యూజ్ అయినా కూడా నాకు చాలా హ్యాపీ అండి. ఆయన వచ్చి కలెక్ట్ చేసుకుని నాకు అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఎక్కడెక్కడ వాళ్ళు సర్వే చేస్తారంటే ఎక్కడెక్కడ నీడ్ ఉంటుంది ఏంటి అన్నది నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ అండి.